సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠబుధుడు అనుకూలంగా ఉండడం, చతుర్థమందు శుక్రుడు యోగించడం, శనేశ్వరుని యొక్క బలం ఉండడం, వారం చివరిలో చంద్రబలం ఉండడం, ఇవి ప్రధానంగా 4 గ్రహాలు యోగించేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఇందులో చతుర్థ శుక్రుడు సౌఖ్యాన్ని కలగజేస్తారు. కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి బయటపడేలాగా, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడేలాగా, సంతానం అభివృద్ధి చెందేటువంటి విధానంలోనూ, ఉద్యోగ వ్యాపారాలు కొంత సానుకూలంగా మారేటువంటి పరిస్థితులకి శుక్రుడు ఎక్కువ కారణమవుతారు. అలాగే తృతీయమందు శనేశ్వరుడు కూడా ఒక పట్టుదల, పలానది చెయ్యాలి అంటే అది సాధించగలిగేటువంటి ప్రజ్ఞ, తెలివితేటలు, ఇక్కడ కేవలం మొండితనం మాత్రమే కాదు, కొంచెం తెలివితేటలు, దానికి సంబంధించినటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదిస్తూ ఉంటారు. రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉంటారు మకర రాశి వారు. మీరు గమనించండి, ప్రతి దానికి గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు. గతంలో మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోలేకపోయాం, గతంలో గ్రౌండ్ వర్క్ చేయలేకపోయాం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విషయాన్నైనా 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉంటారు ఈ మకర రాశి వారు. అలాగే షష్ఠబుధుడు లౌకికమైనటువంటి జ్ఞానానికి కారకుడు. ముఖ్యంగా లౌక్యాన్ని ప్రదర్శించడానికి, తెలివితేటలుగా వ్యవహరించడానికి, శత్రు ఛేదనాన్ని అంటే శత్రువులపై పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించడానికి, మరీ ముఖ్యంగా రుణబాధల్ని, రోగబాధల్ని తొలగింపజేసుకోవడానికి, మరీ ముఖ్యంగా గతంలో ఏదైనా ఆర్థిక వ్యవస్థ పాడైపోయింది ఉంటే సమర్థవంతంగా దాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరించుకునేటట్టు మంచి అవకాశాలు వస్తాయి, మంచి తెలివితేటలు వస్తాయి, మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతూ ఉంటారు. కాబట్టి ఆశావాకంగానే ఉంది గ్రహస్థితి. మకర రాశి వారికి ఈ గ్రహస్థితి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కొంచెం దాన ధర్మాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా, ఏదో కొండ ప్రాంత సంచారం చేసినా, విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసినా అన్నీ కూడా సఫలం అవడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి గ్రహస్థితి ఉన్నది, ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది, ఆరోగ్య పరిస్థితులు బాగున్నవి, తోబుట్టువులతోటి సఖ్యత ఉంటుంది. ఇలా అటు వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అనుకూలించేటువంటి అంశాలే ఉన్నాయి. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, ప్రత్యేకించి సప్తమంలో ఉండేటువంటి కుజుడు, చతుర్థ శుక్రుడు, ఈ పరస్పర కేంద్ర స్థితి వల్ల అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే మరింత జయప్రదంగా ఉంటుంది. లలితా సహస్రనామం గాని, దేవి ఖడ్గమాల గాని పారాయణ మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి.